Hello everyone. I am Dr. Sudha from Sudha Hospital, Hyderabad. ప్రపంచంలోని గొప్ప గొప్ప వారందరూ ముహూర్తం టైంకే పుట్టారా అండి? లేదు. కానీ ఇప్పుడు తరం పేరెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారంటే తమకి పుట్టబోయే బిడ్డ ఈ పలానా మంచి రోజున మంచి ముహూర్తాన పుడితేనే వాళ్ళు గొప్పవారు అవుతారు అన్న ఉద్దేశం ఎక్కువ మందిలో చూస్తున్నామండి. కానీ ఇలా వాళ్ళు సెలెక్షన్ చేసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. ఒకటేంటంటారా, ఇప్పుడు మేము మామూలుగా ప్రతి ప్రెగ్నెంట్ లేడీకి ఒక టెంటేటివ్ డెలివరీ టైం ఇస్తాం. ఆమెకి ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే కొంచెం ఆ డేట్స్ కొంచెం ఎర్లీగానో అట్లా కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఇంకా నెక్స్ట్ వారం మేము ఒకవేళ డెలివరీ డేట్ ఇస్తే వీళ్ళు పేరెంట్స్ కొంతమంది ముందుకు వచ్చి, మేడం వచ్చే వారంలో ఏదో అమావాస్య ఉంది, లేదా మంచి గడియలు లేవు, మాకు ఈ వారమే డెలివరీ చేసేయండి సిజేరియన్ అన్నట్టు ప్రిపేర్ అయి వస్తున్నారండి. వీళ్ళు ఎంతసేపు ఆ ముహూర్తం గురించి ఆలోచిస్తున్నారు కానీ బిడ్డ ఒక వారం ముందు బయటకు రావడం వల్ల ప్రాబ్లమ్స్ ఏమన్నా ఎదురవుతాయా? ఇప్పుడు 9 నెలలు పడ్డాయి, ఇంకా బేబీ ఎదిగింది, ఇంకా పర్వాలేదు, 37 వీక్స్ టచ్ అయినాయి, ఇంకా టర్మ్ బేబీ అయింది, ఎప్పుడైనా డెలివరీ చేయొచ్చు అన్న ఆలోచనలో ఉంటున్నారే కానీ కడుపులో ఒక్కొక్క రోజు బిడ్డ పెరుగుతూ ఉంటే ఆ బిడ్డకి బలం కూడా పెరుగుతుంది. సో మనం ఆ ఒక్కొక్క రోజు కూడా బేబీని మిస్ అవ్వకుండా డాక్టర్ చెప్పిన టైంకి డెలివరీ ప్లాన్ చేసుకోవడం బెటర్. ఇప్పుడు ఈ డెలివరీ ఫలానా రోజున ఫలానా టైంలోనే మాకు కావాలి అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. సో ఇలా పర్టికులర్ టైంని ఫిక్స్ చేసి మాకు ఈ టైం నుంచి ఈ టైం లోపల బేబీ డెలివరీ కావాలి అన్నట్టు చెప్పడం వల్ల, ఫిక్స్ చేసి డాక్టర్ల మీద ప్రెషర్ పెట్టడం వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటంటే, ఒక డెలివరీ చేయాలంటే ఒక గైనకాలజిస్ట్ ఒక్కరు సరిపోదు. గైనకాలజిస్టు, పీడియాట్రిషియన్, ఎనస్థెటిస్ట్, థియేటర్ స్టాఫ్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్స్ అండ్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు అందరూ కూడా రెడీగా ఉన్నప్పుడు డెలివరీ చేసుకుంటే చాలా సేఫ్గా జరుగుతుందండి. సో ఇలా కాకుండా మనం అంటే ఎమర్జెన్సీ కేసు అనుకోండి, ఇంకా తప్పదు, ఇంకా పగలు రాత్రి టైమింగ్తో సంబంధం లేదు, మదర్కి కానీ బేబీకి కానీ రిస్క్ ఉందంటే ఎట్ ఎనీ టైం డెలివరీ చేయడం అవసరం. కానీ ఇప్పుడు ఎలెక్టివ్ సిజేరియన్ అంటే మనం కొన్ని కేసెస్లో ముందుగానే డిసైడ్ చేసి చెప్పుకుంటాం సిజేరియన్ చేయాలని. ఇలాంటి కేసెస్కి ఎలెక్టివ్ టైం అంటే వర్కింగ్ అవర్స్ అందరూ అందుబాటులో ఉండే టైము ఇలా సెలెక్ట్ చేసి పెట్టుకుంటే ఎటువంటి ఇబ్బందులు రావు. అంతేగాని ముహూర్తం అని చెప్పి అది అబ్నార్మల్ టైమింగ్స్లో పెట్టుకోవడం వల్ల ఈ డాక్టర్స్ కూడా వేరే వర్క్స్లో ఉండి వేరే కేసెస్ అటెండ్ అవ్వాల్సి ఉండి మళ్ళీ ప్రెషర్ తోటి ఇక్కడే ఫిక్స్ అవ్వడము, లేదు ఆ టైంలో బ్లడ్ బ్యాంక్ స్టాఫ్ తక్కువ మంది ఉండడము, లేదంటే హాస్పిటల్లో స్టాఫ్ తక్కువ ఉండడం, ఇలాంటి అబ్నార్మల్ టైమ్స్లో ఫిక్స్ చేసుకుంటే మాత్రం చివరికి సఫర్ అయ్యేది ఎవరండి? ఆ మదర్, బేబీ. సో ఇటువంటి ఆలోచనలు మానండి. సో ఒక డాక్టర్ చెప్పిన డేట్స్లలో మీరు ఒక 1 డే అటు ఇటు అది కూడా సేఫే అంటే డిసైడ్ అవ్వచ్చు. కానీ ముహూర్తం టైం అంటూ ఫలానా టైంలోనే బేబీ డెలివరీ కావాలి అంటూ ప్రెషర్ చేయడం మాత్రం సరైన పద్ధతి కాదండి.